కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాల మీద ఉక్కుపాదం మోపాలనే ఆలోచనతోనే ఈ పనులు చేస్తున్నారు తప్పితే ఎప్పుడూ లేనివి చట్టాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు తెచ్చారంటే ఈ భూజోగ పార్టీలన్నీ కూడా ఆయన కొమ్ముగా వస్తున్నాయి. లేకపోతే నీకు బతుకులేదు. ఈరోజు మేడే కార్యక్రమం అనేది ఒక కమ్యూనిస్టు కార్మిక సంఘాలే జరుపుకునే సంఘాలు ఈరోజు భూజోగ పార్టీని కూడా ఆ మేడే కార్యక్రమం జరుపుకుంటున్నారంటే కనీసం మీకు మానవత్వం ఉందని నేను అనుకున్నా. కనీసం ఈ చట్టాలు ఈ కార్మికుల్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఈ 4 చట్టాలు తీసుకొచ్చి అంటే మమ్మల్ని ఇక బతకూడదనే ఆలోచనతోనే మీరు నరేంద్ర మోడీ గారికి పనిచేస్తున్నారనేది మా అభిప్రాయం. అందుకనే రేపు 25వ తారీఖు జరిగే సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెకి మాత్రం విజయవాడే కాదు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకి ప్రతి ఒక్క మనిషి కూడా ఇంట్లో ప్రతి రైతులు కానీ కూలీలు కానీ ఆటో రంగం కానీ కార్మికులు కానీ ముఠా సంఘాలు కానీ అన్ని సంఘాలు కూడా రేపు ఇది మనది ఈ కార్యక్రమం మంది అనుకొని రోడ్డు మీద రావాలని జనం అది మేము కోరుకుంటున్నాం. ఈ ఏదైతే 13 సంఘాలు ట్రేడ్ యూనియన్లు అయితే ఉన్నాయో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ పిలుపు వరకు ఈ సమ్మె జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. 20 జిల్లా కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు ఏదైతే ఉందో ఈ మే 20న అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో కూడా సమ్మె మొదలవుతుంది. ఎందుకంటే 40 పోరాడి సాధించుకున్న హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ 44 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం, ఈ లేబర్ కోడ్ వలన ఎవరైతే కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతుంది. ఆ లేబర్ కోడ్లు వేతన సంఘం 1, 2 ట్రేడ్ యూనియన్, 3 సామాజిక భద్రతా చట్టం, 4 కార్మిక చట్టం, కార్మిక సంక్షేమ చట్టం అనే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి బహుళజాతీయ కంపెనీలకి సామ్రాజ్యవాదుల కంపెనీలకి లాభం చేకూర్చే వైపుగా ఉందే తప్ప కార్మిక వర్గానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఉపయోగం లేకుండా ఈ కార్మికులు మొత్తం కూడా ఒక బానిసలాగా ఒక ట్రేడ్ యూనియన్ పెట్టుకునే హక్కు కూడా లేకుండా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. అందుకోసమే మేము కార్మిక సంఘాలుగా ఈ 4 పోరాడి సాధించుకున్న 44 చట్టాలని అమలు చేయాలని, దానికి ఫలితంగా 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో అది రద్దు చేయాలని చెప్తూ ఈ రోజున కేంద్రం మొత్తం కూడా కేంద్ర సంఘాలు అలాగే మిగతా ప్రైవేట్ సంఘాలు మొత్తం కూడా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు కార్మిక వర్గం ప్రజలు సహకరించాలని, కార్మిక వర్గం పాల్గొనాలని మేము కార్మిక సంఘాలుగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. ముఖ్య అతిథి 4 కోడ్లు తీసుకొని రావడం ద్వారా కార్మికులను కట్టుబానిసలు చేసే విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్న 12 కేంద్ర కార్మిక సంఘాలు అలాగే 450 స్వతంత్ర ఫెడరేషన్స్ అలాగే రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇలా సమ్మెకి పిలిపించడం జరిగింది. ఈ 4 కోడ్లు రద్దు చేసుకొని ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వకాలం నుంచి సాధించుకున్న 44 చట్టాలని యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కార్మిక వర్గం దేశవ్యాప్తంగా కోరుకుంటున్న సందర్భంలో ఈ ప్రభుత్వ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి రేపు 20వ తారీఖున దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో భాగంగా విజయవాడ నగరంలో అన్ని కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిపి రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు 20వ తారీఖున మహాప్రదర్శన జరగబోతున్నాం. అలాగే తదనంతరం జరిగే బహిరంగ సభలో వేలాదిగా కార్మికులు, వివిధ సంఘాల నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ప్రభుత్వ విధానాలకు నిరసనగా పాల్గొనడం ద్వారా ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గే విధంగా
4 కోడ్లని రద్దు చేసుకునే విధంగా ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేసి ఈ జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని చెప్పి పత్రికా మీడియా ముఖంగా ప్రజల్ని కార్మికుల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నా పేరు ఎం సాంబశివరావు, ఏఐటీసీ నగర ప్రధాన కార్యదర్శి. లేబర్ బోర్డులు 4 అండి రద్దు చేశారు. లేబర్ బోర్డుని 4 రద్దు చేయమంటారు. ఓకే, రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కొత్తగా పెడతారు.